ప్రజెంట్ ఏపీ రాజకీయాలలో మాత్రం వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలు వింటూ ఉంటే అరే ఇదేంటి తిని ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతుంది. అంటే అన్నం మీద ఉన్న కోపం మరి ప్రభుత్వాన్ని మీద చూపెట్టడం కరెక్ట్ కాదు. అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఆయన విద్యుత్ అమ్ముకున్న విషయం అందరికీ తెలిసిందే. కోట్లలో ఎన్నో కోట్లు, లైక్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా కూడా, ఒక 10 సంవత్సరాలు అయినా కూడా ఆ అప్పును తీర్చలేని విధంగా జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారు. మరి దానికి సంబంధించి మీరు వీళ్ళు కలిసిపోయారు అనే విధంగా షర్మిల అయితే అంటుంది. మీరేమంటారు? సో జనరల్గా ఒక సామెత ఉంటుంది, మన మిత్రుడికి మిత్రుడు మనకి మిత్రుడే అనేదాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల గారు ఎట్లా వాడుకుంటున్నారంటే, మన శత్రువుకి శత్రువు మనకి శత్రువే అనే ఫార్ములాలో వెళ్తున్నారు అనమాట. ఖచ్చితంగా జగన్ రెడ్డి గారితో శత్రుత్వం అనేది పెరిగింది షర్మిల గారికి. ఆవిడ పర్సనల్ వాళ్ళ ఇంట్లో ఆస్తి గొడవలు కావచ్చు ఏదైనా కానీ. సో మరి ఈ రోజు ఆయన్ని ఒక రాజకీయ ప్రత్యర్థిగానే ఖచ్చితంగా చూస్తున్నారు షర్మిల గారు. ఎందుకంటే తండ్రి పెట్టిన పార్టీ ఉన్నా దాన్ని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి చేరాల్సిన అవసరం ఏమొచ్చింది ఆవిడకి అన్న రోజునే జగన్ గారు ఎంత క్రిమినల్ మైండెడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి షర్మిల గారికి ఆవిడ మైండ్ సెట్ ఏముంది, ఆవిడ విజన్ ఏముందని మనకు తెలియదు. సో ఖచ్చితంగా ఆవిడ కూడా ఏదో తెలంగాణలో ట్రై చేసింది, కుదరలేదు. మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి ఎట్లా ఎట్టగలిగి కాంగ్రెస్ పార్టీ ఎక్కడో పుంజుకుంటుందనే ఒక నమ్మకంతో మళ్ళీ దాన్ని పునర్నిర్మించాలనే భావంతో ఆవిడ వెళ్ళి కాంగ్రెస్లో చేరారు. ఆ రోజు నుంచి ఆవిడ చేయడం స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబు గారిని రెచ్చగొట్టాలి, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని రెచ్చగొట్టాలి. ఎవరి మీద రెచ్చగొట్టాలి? జగన్ మీద. ఎందుకంటే అది జగన్ ఉంటే జగన్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. సో ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళది వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అందులో కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇటు ఎట్టాగొట్లా వీళ్ళని రెచ్చగొట్టి జగన్ని మాట అనిపించాలి. జగన్ రెచ్చగొడితే జగన్ రెచ్చిపోతాడు. ఆమె తెలుసో తెలియకో మరి జగన్కి అయితే ఫేవర్ చేస్తున్నారు అనమాట. సో మరి ఆవిడ ఎదగాలనుకుంటే వీళ్ళు ఎవరిని రెచ్చగొట్టకుండా జనాల్లోకి వెళ్ళి పని చేయాలి. అది మానేసి ఎట్లా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు అనమాట. ఈ విషయంలో ఇతను రెచ్చగొడితే ఖచ్చితంగా అతను మర్చిపోయి ఉంటారు, ఇప్పుడు ఏం చెప్పింది కదా మళ్ళీ గుర్తుపెట్టుకుని జగన్ ఈ పాయింట్లో కొట్టాలి అనే విధంగా ఆలోచిస్తారనుకుంటే కనుక ఆవిడ పొరపాటు చేసినట్టే. ఎందుకంటే చంద్రబాబు గారు వదిలేశారనుకుంటే ఖచ్చితంగా పొరపాటు. ఆయన అన్ని బ్యాక్ ఎండ్లో ఖచ్చితంగా సోర్స్ పెట్టి నడిపిస్తూ ఉంటారు. ఒక టైం వచ్చినప్పుడు ఇట్లా ఒకసారి కొడితే మొత్తం చీలిపోద్ది అనమాట. సో ఆ టైం కోసం ఆయన వెయిట్ చేస్తారు. మీరు అనుకున్న టైంకే కొట్టాలని లేదనమాట ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ అదానీ గారు ఆయనతో కరెంటు బిల్లులు ఎక్కువ పవర్ ఎక్కువ పెట్టుకున్నారు, దానివల్ల ప్రెజర్ అంతా సామాన్య జనం పైన పడుతుంది. సో అట్లానే మళ్ళీ మోడీ ప్రభుత్వమే కావాలని ఇట్లా చేపిస్తుంది. సో వీళ్ళంతా ఒకటే అనే విధంగా మాట్లాడి రెచ్చగొట్టి ఎట్లయినా జగన్ని కార్నర్ చేయాలని ఆవిడ చూస్తున్నారు అనమాట. జగన్ని అటు రాజకీయంగాను అటు సొంతంగా కూడా ఆస్తిపరంగా కానీ పర్సనల్ కానీ డిస్ట్రాయ్ చేయాలని షర్మిల గారు అయితే కంకణం కట్టుకున్నారు. మరి ఆవిడ ఆ పర్సనల్ రివెంజ్ ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడం అనవసరం అనమాట. సో మరి కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటి అవి తీసుకున్నప్పుడు ఎలా అయితే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారో, ఇక్కడ ఆవిడ ముఖ్యమంత్రి కావాలి అంటే ఖచ్చితంగా జనాల్లో ఈ 4 ఏళ్ళు కష్టపడి పాదయాత్రలు చేసి జనాల్లో ఐక్యత తీసుకొచ్చి కాంగ్రెస్ చేసే మంచి పనులు చెప్పి మేము ఇది చేస్తాం అది చేస్తామని జనాలకు ఒక గుర్తింపు ఒక నమ్మకం తెచ్చుకుని ఎదగాలి. అది వదిలేసి ఈ ఆన్లైన్ స్ట్రాటజీలో పడిపోయి ఆవిడ ఇట్లా కొట్టాలి అట్లా చేయాలి వీళ్ళకి గొడవలు పెట్టాలని ఆ ఇదితో ఉంటే కనుక ఆవిడకి ఒరిగే లాభం అయితే ఖచ్చితంగా ఉండదు. అట్లీస్ట్ డిపాజిట్లు కూడా రావు. ఎప్పుడైతే ఆవిడ జనంలోకి వెళ్ళి రాజన్న బిడ్డగా రాజన్న సిద్ధాంతాలని ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని తీసుకెళ్తారు. అట్లా అని కాదు, రాజన్న బిడ్డ అనే బ్రాండ్ ఉంటుంది కాబట్టి అది వాడుకునైనా సరే జనంలోకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. ఓకే ఇప్పుడు జగన్ మనకు అన్యాయం చేశాడు, సో ఈరోజు రాజన్న బిడ్డగా ఈ కూతురు ఏమైనా మనకేమైనా న్యాయం చేస్తుందో అని చెప్పి జనం ఆలోచిస్తారు. సో మరి అదంతా కాదు, మళ్ళీ జనం కూటమికే మొక్కు చూపుతారంటే, ఎందుకంటే డెవలప్మెంట్ పక్కన కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసేది ఆయన చేస్తున్నారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేసేది వాళ్ళు ఫండ్స్ తెప్పిస్తున్నారు. సో ఇంత ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ అవతల ఇంకో మనిషికి ఛాన్స్ దొరకదు. మరి అంతమందిని దాటుకుని షర్మిల గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే మొదలు పెడితే ఇంకో 4 ఏళ్ళకి అట్లీస్ట్ ఆవిడ పార్టీ ఉంది, ఆవిడ కూడా ఉన్నారు అని జనం గుర్తిస్తారు. సో ఈ స్థాయి నుంచి కష్టపడితేనే కదా రేపు అనేది రోజు వస్తుంది. మరి అట్లా జగన్ గారికి ఎంతో మేలు చేసింది ఆవిడ. ఒకప్పుడు ఆవిడ ఎన్నో ప్రచారాలు చేసింది జగన్ గెలిపించమని. మరి ఈరోజు జగన్ ఎదురు తిరిగేసరికి మరి ఆవిడకి ఎటు కాని పరిస్థితి అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు, ఆస్తి అంతా జగన్ లాగేసుకున్నాడు, వాళ్ళ తల్లిని చెల్లిని గెంటేశాడు. ఆ పర్సనల్ రివెంజ్ని ఆవిడకి రాజకీయాల్లో అడ్డం పెట్టుకుని వాడుకుంటున్నారు తప్ప రాజకీయంగా సేవ చేసే ఉద్దేశం అయితే ఎక్కడ కనబట్టలేదు.